ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెమ్లకుర్తి గ్రామంలో ఉన్నాం. అయితే మనం ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సదర్మట్ బ్యారేజ్ వద్ద అడ్డు నిర్మాణం వద్దని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ సమీపంలోని సదర్మట్ బ్యారేజ్ వద్ద ప్రతిపాదిత అడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని రైతుల డిమాండ్, ప్రధాన డిమాండ్. ఈ బ్యారేజ్ ద్వారా పరిసర గ్రామాల వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అడ్డు నిర్మాణం చేపట్టినా నీటి ప్రవాహం, నీటి నిల్వ, సాగునీటి పంపిణీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న రైతుల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇబ్రహీంపట్నం మండలం, అలాగే మల్లాపూర్ మండలకు సంబంధించిన రైతులు కూడా వద్దనే చెప్తా ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న రైతులను అడుగుదాం. బాపు, మీ పేరు చెప్పండి. నేను మొగిలిపేట గ్రామ రైతును. నా పేరు జలపతి రెడ్డి. ఈ సదర్మాటు బ్యారేజ్ కింద గంగనాలకు వచ్చే క్రమంలో వారు ఇంకా గోదావరి నదికి పోయే వాటర్ను అడ్డుకట్ట వేసి సదర్మాట్ బ్యారేజీకి తరలిస్తున్నాము అని ఈరోజు ప్రతిపాదనలు తీసుకొని అక్కడ ఆఫీసర్స్ వచ్చిండ్రు. అట్టి నిర్మాణం జరిగినట్టయితే, ఆ సైడ్ వాల్ నిర్మాణం జరిగినట్టయితే మా రెండు మండలాలకు, ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రైతులు, వేలాది మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు మొత్తము ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు. కావున ఇట్టి నిర్మాణాన్ని అడ్డుకోవాలని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఇటు నిర్మాణము ఎక్కడ ఏం జరిగినా కానీ వేలాది ఎకరాలు బీడు ఉండే అవకాశము ఉంటుంది కాబట్టి అటు నిర్మాణం చేయవద్దని మేము కోరుచున్నాం. ఇంతకుముందు ఎప్పుడన్నా అంటే చెప్పారా అధికారులకు, అంటే మాకు ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? గతంలో మాకు ఎప్పుడు చెప్పలేరండి. సదర్ మ్యాట్ అంటే మేము నిజంగా మంచిగానే అనుకున్నాము. ఎప్పుడు కూడా మాకు చెప్పలేరు. ఈరోజు వచ్చి ఏదైతే పోయే వేస్ట్ వాటరు ఉంటుందో ఆ వాటర్ని అడ్డము మాకు రాకుండా కట్టి అటు సుజాపూర్ సదర్ మార్ట్ బ్యారేజ్కి తీసుకుపోయే ప్రయత్నము చేస్తామని మాకు ఈరోజే తెలిసింది కాబట్టి మేము తీవ్ర ఆందోళనకు గురవుతున్నాము. ఓకే, అలాగే ఇంకో రైతును కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పు, అసలు మీ పేరు ఏం పేరు, మీరు ఎక్కడ? ఏం పేరు? నా పేరు స్వామి, కోటస్వామి. మీరు రైతు కదా? రైతులు. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఆ నిర్మాణం అడ్డు కూడా పెడితే మీకు ఎట్లాంటి? మాకు తిప్పలనిపిస్తుంది, బాగా తిప్పలవుతుంది. ఎందుకంటే మాకు నీళ్ళు రావు, గోదావరికి నీళ్ళు లేవు. దీంతో మాకు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు రాకపోతే మాకు అక్కడ మోటార్లన్నీ ఎండిపోతాయి. మాకు నీళ్ళు ఉండి తాగడానికి, గోదలకు ఉండయి, ఎడ్లకు ఉండయి, దేనికి ఉండయి, తిప్పలవుతుంది. ఒకవేళ మరి అడ్డు నిర్మాణం కడితే మీకు నీళ్ళు స్టోరేజ్ అవుతాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కదా. ఎడకెళ్తాయి నీళ్ళు, అడ్డకట్ట కట్టినాక నీళ్ళు ఎడకెళ్తాయి, రావు. అంటే మీరు లాస్ట్ ఏమనుకుంటున్నారు అంటే మాకు అడ్డకట్ట కడితే నీళ్ళు రావు, కట్టద్దనే మేము అనుకుంటున్నాం. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక రైతు కూడా ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీ పేరు? నాగేష్ అండి, ఇబ్రహీంపట్నం అంటే వేములకుర్తి గ్రామం అది. ఏం లేదండి, సదర్మట్టు బ్యారేజ్ కడితే నిజంగా దీనివల్ల మాకు లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం కూడా మాకు అప్పుడున్న అధికారులు కానీ మాకేం అసలు ఏం కూడా రైతులతో జరగలేదు. మాకు ఇక్కడ కింద తూము పెడతా అని చెప్పారు. తూము పెడతానంటే కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమవుతుంది దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగిందని. ఇప్పుడు జరిగిపోయింది, మేమేం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే మధ్యలో అడ్డుకట్ట వేస్తా అని కొత్తగా చెప్తున్నారు. కొత్తగానే అడ్డుకట్ట అంటే దానివల్ల లాభం ఖచ్చితంగా ఇప్పుడే జరుగుతలేదంటే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? అడ్డుకట్ట పెట్టినాక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం బర్లకు కానీ పశువులకు కానీ గడ్డి ఉండని పరిస్థితికి వస్తుంది. ఇంకా మాది ఇట్లుందనంటే ఇబ్రహీంపట్నం మండలం, మేము మొదటి గ్రామంలో ఉన్నాము. చివరి ఈ నీళ్ళు వాల్గొండ వరకు, మల్లాపూర్ మండలం వాల్గొండ వరకు వెళ్తాయి. ధర్మపూర్ వరకు ఇవే వాటర్ ఉంటాయి. ఇవే వాటర్ వెళ్తాయి. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 10,000 ఎకరాలు సాగు ఈ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఓవైపు అడ్డు నిర్మాణం చేస్తే అంటే నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా? మరి అధికారులు చెప్తా ఉన్నారు కదా. నీళ్లు స్టోరేజ్ అనేది చేయడం కాదు, అది పూర్తిగా ఫ్రాడ్ చెప్తున్న ముచ్చట. ఎందుకనంటే అప్పుడు ఆయన అధికారి ఏది మన మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోని మాకేదో జరుగుతుందని మాకు అప్పుడు చెప్పారు. ఆయన అధికారం ఉండగా అదంతా నడిపించారు. కానీ ఇప్పుడు మేము దాని ప్రత్యాతాపం మేము ఇప్పుడు బాధపడుతున్నాం. ఈ డ్యాము వల్ల మేము రైతులు బాగుపడతాం అనుకున్నాం. కానీ సదర్మట్టు ముద్దు ఈ అడ్డుగోడ వద్దు అనే పరిస్థితి ఉంది మాకు ఇక్కడ. ఖచ్చితంగా ఇది ఇంత గోడ కడితే మటుకు మా నోట్లో మన్ను పడుతుంది రైతులలో. ఇంకొకటి ఏం లేదు. ఇక కనీసం ఈ గోదావరి పక్కనే ఉంటుంది కానీ మేము ఎవరైనా కనీసం చనిపోతే కూడా మేము ఇక్కడ నుంచి వాటర్ తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏడుకెళ్ళి వస్తుందండి వాటర్ అనేది. మాకు పూర్తిగా డ్రై అవుతాయి. చుక్క వాటర్ కూడా కిందికి వచ్చే అవకాశం లేదు. పూర్తి నష్టం జరుగుతుంది. పూర్తి నష్టం ఎడారిగా మారుతాయి ఈ ప్రాంతం అంతా. ఈ ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలం పూర్తి ఈ గోదావరి బెల్ట్ మీద ఆధారపడ్డ ఏ రైతైనా ఎడారిగా మారుతాయి.
మీరు ఫైనల్గా అంటే ఏమని చెప్పాలనుకుంటున్నారు అధికారులు? ఏం లేదండి, మాకు వాళ్లకు నీళ్లు పోవద్దు అన్నది మా సంకల్పం కాదు. రైతు అన్నప్పుడు అక్కడున్న రైతే ఇక్కడున్న రైతే మాకు రైతులతో బాధ ఏం లేదు. కానీ మా కడుపు కొట్టి మాకొచ్చే నీళ్ళని అడ్డు పెట్టుకొని మొత్తం ఇక్కడ డ్యాము కట్టి నీళ్ళు తీసుకుపోతా అంటే ఖచ్చితంగా ఉపేక్షించలేదు. ఇప్పటికే మాకు తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చుకొని, ఎందుకంటే అప్పుడు కూడా డ్యాము కడుతున్నారంటే అక్కడ నష్టపోయిన రైతులు కూడా భూములు ఇచ్చిన రైతులు కూడా నష్టపోయారు. ఎందుకంటే మా బతుకులు బాగుపడతాయని డ్యామ్ కోసం మేము వెయిట్ చేసినాం. అట్లా 2-3 ఏళ్ళు పంట మాకు రాలేదు, అయినా ఓపిక పడ్డాం. మరి ఇప్పుడు ఈ సమస్య అనేది మాకు ఎప్పుడు గత ఏళ్ళ నుంచి ఉన్నది. కానీ ఈ డ్యాము కట్టినప్పటి నుంచి ఇప్పుడు తీవ్రత ఎక్కువ అవుతుంది మాకు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆధారపడ్డాం. ఇబ్రహీంపట్నం మండల్, మల్లాపూర్ మండల్ రైతులం. ఇక్కడ నుంచి వెమ్లకుర్తి నుంచి మళ్ళీ మూలరాంపూర్ నుంచి పడితే వాల్గొండ వరకు ప్రతిసారి రైతులు రెండో పంట అప్పుడు రావాలా, అక్కడ అడ్డుకట్ట వేసుకోవాలా, నీళ్లు మేము తరలించుకోవాలా, మాది మేము కొట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. మేము ఇక్కడ వేసిపోతామా, వాళ్ళు వస్తారు, ఒక ఇద్దరు పక్కనే ఆనకట్టు కాబట్టి వస్తారు, వాళ్ళు తంతారు, తీసేస్తారు. అట్లా ప్రతి రైతు ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. శాశ్వత పరిష్కారం టైపు ముందుకెళ్ళాలి తప్ప మాకు ఇప్పటికి జరిగిన నష్టాన్ని పూడ్చడం అది ఏ ప్రభుత్వంతో కూడా ఇప్పుడు కాదు. కానీ కనీసం మాకు ఈ వాటర్ అని వస్తే కూడా బతకగలుగుతాం, లేకపోతే ఇక రైతులకు శరణ్యం ఇంకేం లేదు. ఓకే, అలాగే మనకి ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి సర్పంచ్ గారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ వెమ్లకుర్తి ప్రక్కనే గ్రామం, సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. మీ పేరు చెప్పండి, మీ గ్రామం చెప్పండి. నా పేరు తోట రమేష్ అండి, పగిరికొండపూర్ గ్రామ సర్పంచ్ను. ఏదైతే ఈ 2 జిల్లాల మధ్యలో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ అయితే ఉందో, అప్పుడే ఆ ప్రపోజల్ తోటి అంటే మన ఏది సదర్మట్ బ్యారేజ్ నిర్మల్ జగిత్యాల జిల్లాల మధ్యలో నిర్మించిన అటువంటి సదర్మట్ బ్యారేజ్కి ఆ ప్రపోజల్లోనే ఈ సైడ్ వాల్స్, గైడ్ వాల్స్ అంటారు, వాటిని ప్రపోజల్లో పెట్టి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సదర్మట్ బ్యారేజ్ నిర్మాణం కూడా అయిపోయింది. వాళ్ళు అప్పుడే ఇటొక తూము అటొక తూము పెడితే అయిపోయేది. ఈ 2 తూముల ద్వారా ఇప్పుడు అటు ఉన్న 13,000 ఎకరాలకు, ఇటున్న 5,000 ఎకరాలకు నీరు డైరెక్ట్గా వచ్చేది. కానీ అప్పుడు ఆ గేట్లు పెట్టలేక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గంగనాల ప్రాజెక్ట్ అని ఇప్పుడు వెమ్లకుర్తి గ్రామంలో ఉంది. దాని కింద ఏదైతే లీకేజ్ వాటర్, వేస్టేజ్ వాటర్ అయితే అంటారో దాని కింద గైడ్ వాల్ 1 మధ్యలో దారకు గైడ్ వాల్ 2, అక్కడ ఇంకో దారకు గైడ్ వాల్ 3 అనే 3 కట్టేసి ఈ వాటర్ని పాత సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉందో దానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, మధ్యలో ఒక మా సైడే ఎత్తుగడ్డ ఉంటుంది, అటే నదలు ఉంటుంది. ఈ గేట్లు ఓపెన్ చేసినా కూడా వాటర్ అడిపోయే ప్రసక్తి ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో అది క్లియర్ చేయకుండా ఇప్పుడు ఇటు కట్టి, అసలు వాటర్ వచ్చేది మాకు తక్కువ, మధ్యలో ఇది కట్టేసి ఈ వాటర్ను కూడా అటు తరలిస్తే ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి వేలాది రైతులు ఏదైతే మోటార్లు డైరెక్ట్ గంగలో పెట్టుకుని ఉంటున్నారో వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముందుగా పుష్కరాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలం 2 కలుపుకొని 8 పుష్కర ఘాట్లు ఉంటాయి. ఆ పుష్కర ఘాట్లకు నీళ్ళు లేని పరిస్థితి. కనీసం ఎవరన్నా పశువుల కాపర్లకు కానీ, జాలర్లకు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. కావున దయచేసి అధికారులు ఈ ప్రాజెక్ట్ మీద ఒకసారి దృష్టి పెట్టి మళ్ళొకసారి రీసర్వే చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ అలాగే ఇప్పుడు అధికారులు వచ్చారు కదా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అంటే పోలీస్ అధికారులు కావచ్చు, సో వీళ్ళు వచ్చారు కదా, సార్ మీకు ఏమన్నా హామీ ఇచ్చారా? ఇచ్చారండి. మన ఇబ్రహీంపట్నం మండలం ఎంఆర్ఓ గారు మరియు ఎస్ఐ గారు వచ్చారు. అక్కడ మన జై మేడం గారు కూడా వచ్చారు ఇబ్రహీంపట్నం నుంచి. అక్కడ నుంచి కూడా డిఈ సార్, ఈఈ సార్ కూడా వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ గైడ్ వాల్స్ కట్టడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు అవసరమైతే మధ్యలో ఒకటి చిన్న తూములాగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు డిఈ సార్ ఏమో గంగా మధ్యలో తూము కడితే కొట్టుకపోతుందని డిఈ సార్ చెప్తున్నారు. ఈఈ సార్ ఏమో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఏర్పాటు చేసిస్తామంటున్నారు. ఫస్ట్ అధికారుల మధ్యనే సఖ్యత లేదు. వీళ్ళు ఇప్పుడు ఇరువైపులా నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఓన్లీ ఇప్పుడు సవతి తల్లి ప్రేమ మా మీద చూపించినట్లుగా కేవలం నిర్మల్ జిల్లా వైపే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడున్న లీకేజ్ వాటర్ను, వేస్టేజ్ వాటర్ను ఇక్కడ నుంచి కూడా అటు తీసుకపోతే కనీసం మా పరిస్థితి ఏందని కూడా మేము కూడా అడుగుతున్నాం. సరే, అలాగే ఇంకొక ఇక్కడ సంబంధించిన వెమ్లకుర్తి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారు. సో అలాగే సర్పంచ్ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? సార్ మాది వెమ్లకుర్తి గ్రామ సర్పంచ్ను. సార్ ఏం లేదు, ఇంతకుముందు ఏదైతే సదర్మాటి బ్యారేజ్ నిర్మించినరో ఆ సదర్మాటి బ్యారేజ్ నిర్మించిన తర్వాత మనకి ఏదైతే రైట్ సైడ్లో గంగనాల ప్రాజెక్టు ఉంది, గంగనాల కాలువ ఉంది. ఆ గంగనాల కాల కింద ఏదైతే వాటర్ లీకేజ్ అవుతుందో ఆ లీకేజీ వాటర్ వల్ల మేము చాలా రైతులము మాకు, ఎందుకంటే ఆ లీకేజీ వాటర్తో కూడా మాకు రైతులకు చాలా ఉపయోగం ఉంది.
ఈ నీళ్ళని ఏంటంటే కింద ఏదైతే కాలువ ఉందో ఆ గంగనాల కాలువ ఉందో గంగనాల కాల కింద మళ్ళా బ్యారేజ్ కట్టి మళ్ళీ ఈ వాటర్ను మళ్ళీ యథావిధిగా సదర్మాట్ బ్యారేజ్కి తీసుకుపోదామంటే కరెక్ట్ కాదు. ఇది మాకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మల్లాపూర్ మండల్ కానీ ఇబ్రహీంపట్నం మండల్ కానీ చాలా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఇదంతా అధికారులంతా దృష్టిలో పెట్టుకొని ఇది యథావిధిగా ఆపేయాలని మా యొక్క కోరిక సార్. అట్లాగే ఇప్పుడు అధికారులు వచ్చారు కదా, సో అధికారులు మీకేం చెప్పారు అంటే మీరు గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటారు, అధికారులు మీకేం చెప్పారు? అధికారులు ఏం చెప్తున్నారంటే మీకు నష్టం ఏం జరుగుతుంది అని అంటున్నారు. మీకు నష్టం జరుగుతుంది అంటే అడ్డకట్ట కట్టిన వల్ల మాకు నష్టం జరగదా? ఇప్పుడు మాకు వచ్చే వాటర్ ఏదో ఎంతనో కొంత వాటర్ వస్తుంది, ఆ కొంత వాటర్ కూడా సదర్మాట్కి బ్యారేజ్ తీసుకుపోయిన తర్వాత మా పరిస్థితి ఏంది అని మేము అడుగుతున్నాం. అధికారులు ఏమని చెప్పారు మరిగా? అధికారులు ఏమంటుంటే యథావిధిగా మరి కొంచెం ఆపేసే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమైతే అన్నది తెలిసి ఉంది అది. ఓకే, అలాగే గ్రామస్తులు కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఒకసారి రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి మీ పేరు? నా పేరు ఎడిపల్లి మురళి, వీడిసి వెమ్లకుర్తి వీడి చైర్మన్. ఓకే, మీకు అసలు ఈ సదర్మట్ బ్యారేజ్కి సంబంధించి అసలు మీకు ఎంతవరకు రైతులకు ఉపయోగపడుతుంది సార్? మాకు ఎంతవరకు అంటే చాలా ఆధారపడి దీని మీద ఆధారపడి ఉంటాం. మొత్తానికి సార్ మా రైతులకు భూములు వారాలన్నా ఇదే వాటరు, మా స్నానాలకైనా కానీ మా బర్రెలు అవి పశువులు అన్నీ ఏం వేయాలన్నా మాకు ఇదే ఆధారం. దీనికి ఏదో లీకేజ్ కొన్ని వాటర్ వస్తున్నాయి, దానికి మేము సర్దిద్దుకుంటున్నాం. ఆ లీకేజ్ వాటర్ కూడా రాకుండా దీనికి ఒక గేట్ వాల్ కట్టి దీన్ని సుర్దాపూర్ సదర్మాట్ బ్యారేజ్కి తరలించడం మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి మా రైతులంతా ఈ ముఖము అయి ఇక్కడ ధర్నా ఏర్పడడం జరిగింది. సరే, ఈ నిర్మాణం వల్ల సాగునీటిపై ఎలాంటి ప్రభావం ఉందని మీరు అనుకుంటారు? సార్ ముందు బాగా ప్రభావం ఉందని మేము ఆలోచిస్తున్నాము. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళు ఏమంటారు అంటే మీకు ఎలాంటి హాని జరగకుండా మేము చేస్తాము అని అంటారు. మేము ఒకటి ఏంటంటే ఇంతము సార్ బ్యారేజ్ కట్టినప్పుడు కూడా మాకు తీవ్ర నష్టం జరుగుతుంటే మీకు తూము ఏర్పాటు చేస్తామని ఆనాడు చెప్పారు సార్. అప్పుడు చెప్పారు. అప్పుడు మాకు ఇప్పటికి వరకు తూము లేదు, ఏం లేదు. ఈ ఉన్న వాటర్ కొంచెం వస్తుంటే ఈ వాటర్ కూడా లీకేజ్ వాటర్ తీసుకుపోయి అక్కడ మళ్లించడం మేము తీవ్ర నష్టపోతున్నాం. దీన్ని చాలా తీవ్రంగా నష్టం మనం ఖండిస్తున్నాం సార్. అలాగే మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఈ బ్యారేజ్ నీటిపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు? మా గ్రామంలో దాదాపు 3500 మంది రైతులు ఉన్నారు సార్. 3500 మంది దాదాపు 1600 ఎకరాలు ల్యాండ్ ఉంది సార్. 1600 నుంచి 2000 ఎస్టిమేటు దాని మీద ఆధారపడి సార్. ఈ జీవనోపాధి మొత్తం దీని మీదే బతుకుతున్నాం సార్ మేము. ఇదొక్కటి మాకు వాటర్ రాకుండా చేస్తే మేము ఎడారి ప్రాంతం ఉంది సార్. ఇది అడ్డు నిర్మాణం జరిగితే అంటే పంటలకు కానీ ఎలాంటి నష్టం జరుగుతుంది అవకాశం ఉంది? బాగా నష్టం అవకాశం ఉంటుంది సార్. మొత్తానికి మా పంటలే ఇదే వాటర్ సార్. మాకు వేరే ప్రూఫ్ లేదు, ఓ బావి లేదు, ఓ బోరు లేదు, మాకేం లేదు. మొత్తం మేము ఉన్న ఆధారం అంతా గంగ మీదే సార్ మాకు. ఈ నిర్మాణంపై అధికారులకు ఏమైనా వినతి పత్రం ఇచ్చారా? వినతి పత్రం సార్ మా వీడీసీ తరపున ఇచ్చినాం, జీపీ తరపున కూడా ఇచ్చినాం, ఎంఆర్ఓ సార్కి ఇచ్చినాం. ఎంఆర్ఓ సార్ కూడా కలెక్టర్కు పంపిస్తున్నాడు. మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఈ సమస్యకు మీ దృష్టిలో సరైన పరిష్కారం ఏంటి అసలు? సరైన పరిష్కారం సార్ మాకు అడ్డుకట్ట నిలిపివేయాలి అది. ఓకే, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు అంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా సందేశం సార్? పూర్తిగా మా అందరి అధికారులకు విన్నవించేది ఒకటే మా మనవి సార్. మా ఇబ్రహీంపట్నం మండలం మల్లాపూర్ మండలం రైతులం తెలియజేసేది ఏమంటే దయచేసి ఈ అడ్డుకట్ట అనేది ఆపి మా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని మేము ఆదేశిస్తున్నాం. ఓకే, అలాగే ఇంకో రైతు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న మీ పేరు? మీరు పట్టుకో. నా పేరు రాజేష్, దొనికిన రాజేష్, యమలకుర్తి. మాది ఏంటంటే మా బాధ ఏంటంటే సార్, మాకు కావాల్సింది ఈ నిర్మల్ డిస్టిక్ వాళ్ళు సదర్ మార్ట్ కింద మాకు వచ్చే లీకేజ్ నీళ్ళు అంటే యమలకుర్తి, యామాపూర్, మోయిల్పాట, ఓవులాపూర్ ఇవన్నీ ఊళ్ళకు మేము మోటార్ ఒక 2000 మోటార్లు ఉంటాయి గంగకు. ఆ మోటార్లతోనే మేము అంతా పొలమారు పారించుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ లీకేజ్ నీళ్లను ఇక్కడ మరొక కట్ట కట్టి దాన్ని సుర్దాపూర్ అటు తీసుకుపోతామని చూస్తుండ్రు. దానివల్ల మేము నష్టపోతున్నాం కదా సార్. అది కట్టద్దని మాది ఈనపం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాం, అధికారులను, ఈ నిర్మల ఏ కానీ డి కానీ మా ఏ కానీ డి కానీ ఆరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వామి వినవించి అడుగుతున్నాం సార్. ఆ డామ్ బంద్ చేసి మాకు ఎలా కట్టకుండా చూసి మా రైతులను బతికేటట్టు చూడాలి. రైతులు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారా లేక? వ్యతిరేకించినాం మొత్తం రైతులంతా. ఇప్పటిదాకా అన్ని వ్యతిరేకించి తీర్మానం చేసినాం. అక్కడ డామ్ కడితే మేము ఊరుకోం. ఇక మేము రిక్వెస్ట్ అడిగితే వినకపోతే అది వేరేగా ఉంటుంది కథ. ఓకే, అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు సార్, అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న మీ పేరు? నా పేరు తోట రాజారెడ్డి, ఒబ్లాపూర్ సర్పంచ్, మల్లాపూర్ మండలం. ఓకే, 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించినటువంటి సదర్మాట్ బ్యారేజ్ ఓపెన్ అయింది వాస్తవమే. అందులో భాగంగా నిర్మల్ జిల్లాకు 14 నుంచి 10,000 ఎకరాలు, మల్లాపూర్ మండలకు 5,000 ఎకరాలు 5,000 ఎకరాలు పారాలి వాస్తవంగా. అయితే ఈ సదర్మాట్ బ్యారేజ్ ఉన్నది మొత్తం జైచల్ జిల్లాలో వాస్తవంగా. వాళ్ళు నిర్మల్ జిల్లాలో మల్లాపూర్ నిర్మల్ జిల్లాలో జైచల్ జిల్లా బార్డర్కి వచ్చి చెక్ డ్యామ్లు కట్టడం కరెక్ట్ కాదు.
వాస్తవానికి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, రెండు జిల్లాల రైతాంగం తరపున, 2 మండలాల రైతాంగం తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈ చెక్ డ్యాములు మీరు అక్కడ గైడ్ వాళ్ళు కడతామంటారు కదా, ఆ చెక్ డ్యాములు అక్కడ గోదావరిలో అవసరం లేదు. గంగనల ద్వారా 500 క్యూసెక్లు నీరు విడుదల చేస్తామని చెప్తున్నారు. అది కాదు మాకు. మేము వట్టి డిసెంబర్ జనవరిలోనే ఒబ్లాపూర్ నుంచి వాల్గొండ వరకు రైతులు వెమ్లకుర్తి గ్రామానికి వచ్చి గోదావరిలో ఉన్న రాళ్ళు అడ్డకట్ట తీసేయడానికే నీళ్ళు రాలేవు. ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టినాక నీళ్ళు ఎట్లా ఏ విధంగా వస్తాయి? రావు. ఈ చెక్ డ్యాములు అనేది మొగిలిపేట నుంచి వాల్గొండ వరకు గోదావరి ఉంది. ఆ గోదావరి చెక్ డ్యాములు కడితే ఈ సదమడి బ్యారేజ్ వాటరు వాల్గొండ దాకా వస్తాయి. 2 జిల్లాల రైతులు, 2 మండల రైతులకు నీరు అందుతుంది, పంటలు వండుతాయి. లేకపోతే ఇంకో విషయం, వెమ్లకుర్తి నుంచి పడితే వాల్గొండ వరకు ఒక 10,000 నుంచి 10,000 మోటార్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇక్కడ చెక్ డ్యామ్ కట్టినట్టయితే ఈ 10,000 నుంచి 10,000 మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. రైతాంగము కష్టమవుతుంది, బతుకు తెరువు కష్టమవుతుంది, గోదగొడ్డు కూడా ఇబ్బంది అవుతుంది. కనుక ఏది ఉన్నా ఇది మా జిల్లా, మా బార్డర్. వాస్తవంగా మాకు మా బార్డర్కి మీరు వచ్చి కట్టుడు కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఇప్పటివరకు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ గారికి కానీ లేదా నీటిపారుదల శాఖకు కానీ వినతి పత్రం ఏమైనా ఇచ్చారా? లేదు. ఈ రోజు మాత్రం వెమ్లకుర్తి వీడీసీ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. 2 మండలాల రైతులు, ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, నిర్మల్ జిల్లా డిఈ గారు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ రైతాంగం తరపున మాట్లాడుతున్నారని, ఇక్కడ రైతాంగం అయినా అక్కడ రైతాంగం అయినా అలాగ ఒకటే అని ఆలోచించుకొని మాట్లాడాలంటే ఒక మాట ఈ గారు చెప్పిండు, మీకు ఇబ్బంది అయితే పని చేయనని చెప్పిండు. అయినా కానీ దీనికి సంబంధిత దీని కింద ఉన్న 9 గ్రామాల సర్పంచులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అందరూ దరిదాపున ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆడియో గారికి, ప్రభుత్వం దృష్టికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టి కూడా అందరు జిల్లా మొత్తం 2 మండల రైతులు తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవడానికి ముందుంటామని కోరుచున్నాం. అంటే ఈ వివాదానికి మీ దృష్టిలో అంటే శాశ్వత పరిష్కారం ఏమని అనుకుంటారు? మాకు గంగనలకు నీళ్ళు వదిలిపెడుతున్నామని అధికారులు చెప్తున్నారు, నిర్మల్ అధికారులు. కానీ మా అధికారులు కూడా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. జైచల్ జిల్లా అధికారులు, గంగనల ప్రాజెక్టు ఏఈ కావచ్చు, ఈ కావచ్చు, ఎస్సీ కావచ్చు. అయితే గోదావరికి వాటర్ వదలమని నేను అడుగుతున్నాను. వాస్తవంగా గంగనలకు కాదు, గోదావరికి వాటర్ వదిలితే ఇక్కడ నుంచి వెమ్లకుర్తి నుంచి పడితే వాల్గొండ వరకు నీళ్ళు పోతే రైతు సస్యశ్యామలం అవుతాడు, రైతు బతుకుతాడు. లేకుంటే రైతు ఎడరిగా అయ్యే ప్రయత్నాలు 100% ఉన్నాయి. దీనికి 2 మండల అధికారులు సమన్వయం చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతుల తరపున కొట్లాడి రైతుల పరిష్కారం కొరకు రెండు గోదావరికి మాత్రం వాటర్ ఇచ్చి పంటలకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అధికారులు లేదా ప్రజాప్రతినిధులతో ఈ విషయంపై ఎప్పుడైనా చర్చించారా? లేదు, అది మాకు వాస్తవంగా ఇది మొన్ననే తెలిసింది. నిన్ననే వీడీసీ చైర్మన్ చెప్పుడుకు మేము అక్కడ నుంచి మొగిలిపూర్ నుంచి వాల్గొండ వరకు రైతులు వచ్చినాము. ఇది వాస్తవంగా పని ఆపిచ్చేసింది వెమ్లకుర్తి రైతులు, వారికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా మల్లాపూర్ మండల తరపున. ఎందుకంటే వెమ్లకుర్తి వీడీసీ సర్పంచ్ రైతాంగం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మేము ఇవాళ రావడం జరిగింది. దీనికోసం ఒకవేళ ప్రభుత్వము సానుకూలంగా లేక అధికారులు మేము చెప్పింది చేస్తామనంటే మాత్రం 2 మండల రైతులు ఉద్యమించడం తప్పది. దీనికి వాస్తవంగా కొర్ల నుంచి చాలైతే కొర్ల నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి దాకా వెళ్తామని రైతాంగ తరపున కోరుకుంటున్నాం. ఓకే, ఇది సదర్మట్ బ్యారేజ్ వద్ద అంటే అడ్డు నిర్మాణంపై రైతులు, గ్రామ ప్రజలు, అలాగే 2 మండలాలకు సంబంధించిన రైతులు అంటే ఇబ్రహీంపట్నం మండలం, మల్లాపూర్ మండలంకి సంబంధించిన రైతులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సో అలాగే ఇక్కడ అధికారులు కావచ్చు అంటే రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళన, ఈ అంశంపై అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంతవరకు చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సంజీవ్తో తరి రాజశేఖర్, ఎల్పీ న్యూస్.